అందరికీ నమస్కారం. మన చుట్టూ ఉన్న స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ లైట్లు ఇలాంటివన్నీ మన జీవితాన్ని ఎంత సులభం చేస్తున్నాయో కదా. మరి ఈ టెక్నాలజీ వెనుకున్న అసలు మ్యాజిక్ ఏంటి? ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. దాని పేరే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, లేదా సింపుల్గా చెప్పాలంటే ఐఓటీ. అంటే మన ఇంట్లో స్మార్ట్ లైట్ దానంతట అదే ఎలా ఆన్ అవుతోంది, లేదా మన స్మార్ట్ వాచ్ మన హార్ట్ రేట్ను అంత కరెక్ట్గా ఎలా చెప్తోంది, ఇదంతా ఎలా సాధ్యమవుతోంది? ఈ ప్రశ్నకు సమాధానమే ఐఓటీలో దాగి ఉంది. ఐఓటీ ఈ పదంలో టీ అంటే థింగ్స్, అంటే వస్తువులన్నమాట. అసలీ వస్తువులు అంటే ఏంటి? ఈ మొత్తం వ్యవస్థకు పునాదిలాంటి ఈ భౌతిక హార్డ్వేర్ భాగాల గురించి ముందుగా తెలుసుకుందాం. చూడ్డానికి ఐఓటీ వ్యవస్థ అంతా భౌతిక పరికరాలతోనే మొదలవుతుంది. ఈ ఫోటోలో చూస్తున్నట్టు ఇవి కేవలం డేటాను సేకరించడమే కాదండోయ్, మనం ఇచ్చే సూచనలకు తగ్గట్టుగా స్పందించగలవు కూడా. చిన్న చిన్న చిప్స్, సెన్సార్ల దగ్గర నుండి మన స్మార్ట్ ఫోన్ల వరకు అన్నీ ఇందులో భాగమే. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే మనం ఐఓటీని ఒక డిజిటల్ నాడీ వ్యవస్థతో పోల్చుకుందాం. ఈ వ్యవస్థలో ఈ హార్డ్వేర్ భాగాలు మనకు కళ్ళు, చెవులు, ముక్కు ఎలాగో అలా జ్ఞానేంద్రియాలుగా పనిచేస్తాయి. అలాగే చేతులు, కాళ్లలాగా కండలాలుగా కూడా పనిచేస్తాయన్నమాట. ఈ థింగ్స్లో ముఖ్యంగా 4 రకాలుంటాయి. మొదటిది చిప్స్. ఇవి ఆ పరికరానికి మెదడులాంటివి. ఇక రెండవది సెన్సార్లు. ఉదాహరణకు మన స్మార్ట్ ఏసీలో గది టెంపరేచర్ను కనిపెట్టే సెన్సార్. మూడవది యాక్యువేటర్లు. ఇవి మనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తాయి, అచ్చం స్మార్ట్ డోర్ లాక్లాగా. చివరిగా మన చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్ల వంటి సాధారణ పరికరాలు. ఇవి కూడా డేటాను సేకరించే సాధనాలుగానే పనిచేస్తాయి. సరే, ఇప్పుడు మన దగ్గర వస్తువులున్నాయి, కానీ ఇవన్నీ ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవాలి కదా. దానికి ఒక మార్గం కావాలి. అదే మన తర్వాతి అంశం. మనం ఇందాక అనుకున్న డిజిటల్ నాడీ వ్యవస్థ పోలికనే మళ్లీ తీసుకుంటే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను నరాలతో పోల్చవచ్చు. ఎలాగైతే నరాలు మన శరీరంలో సందేశాలను ఒకచోటి నుండి మరోచోటికి తీసుకెళ్తాయో ఇవి కూడా అలాగే పనిచేస్తాయి. మరి ఈ హార్డ్వేర్ భాగాలు ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి? అక్కడే ఐఓటీ సాఫ్ట్వేర్ రంగంలోకి దిగుతుంది. ఇది ఒక నియమాల పుస్తకం లాంటిది. సేకరించిన డేటాతో ఏం చేయాలి, దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎక్కడ దాచాలి, ఇలాంటివన్నీ ఈ సాఫ్ట్వేరే నిర్దేశిస్తుంది. ప్రోటోకాల్స్ను ఒక కామన్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. ఒక సెన్సార్, ఒక సర్వర్, ఈ రెండూ సరిగ్గా మాట్లాడుకోవాలంటే ఒకే భాష తెలుసుండాలి కదా. ఆ భాషే ఈ ప్రోటోకాల్. ఈ నియమాల వల్లే వేరువేరు కంపెనీల పరికరాలు కూడా ఒకదానికొకటి అర్థం చేసుకోగలుగుతున్నాయి. ఈ స్లైడ్లో ఇన్ని టెక్నికల్ పదాలున్నాయని కంగారు పడకండి. ఇక్కడ మనం గమనించాల్సింది దాని నిర్మాణం. ఉదాహరణకు మనమొక ఉత్తరం పంపామనుకోండి. మనం అడ్రస్ రాస్తాం, పోస్టాఫీస్ దాన్ని సరైన దారిలో పంపుతుంది, చివరికి పోస్ట్మ్యాన్ దాన్ని డెలివరీ చేస్తాడు. ఇక్కడ కూడా అంతే. డేటాను సరిగ్గా పంపడానికి ప్రతి లేయర్ ఒక నిర్దిష్టమైన పనిని చేస్తుంది. ఇలా లేయర్లుగా ఉండటం వల్లే కమ్యూనికేషన్ చాలా నమ్మదగినదిగా, సమర్థవంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన భాగానికొచ్చేశాం. ఇక్కడే సాధారణ డేటా తెలివైన సమాచారంగా మారుతుంది. మన డిజిటల్ నాడీ వ్యవస్థ ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. ఇంట్లో కదలికను గుర్తించే మోషన్ సెన్సార్, లేదా పొలంలోని మొక్కలో తేమను కొలిచే సెన్సార్, ఇవన్నీ వాటి చుట్టూ ఉన్న ప్రపంచం నుండి నిరంతరం రా డేటాను సేకరిస్తూనే ఉంటాయి. అలా సేకరించిన డేటా అంతా క్లౌడ్కు పంపబడుతుంది. క్లౌడ్ అంటే ఆకాశంలో ఉండే మేఘం కాదు. ఇది ప్రాథమికంగా రోజూ 24 గంటలు ఆన్లో ఉండే ఒక భారీ, శక్తివంతమైన కంప్యూటర్ నెట్వర్క్ అనమాట. ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. క్లౌడ్లో చాలా శక్తివంతమైన అల్గరిథమ్సు ఈ రా డేటాను మొత్తం జల్లెడపడతాయి. ఉదాహరణకు వందలాది ట్రాఫిక్ సెన్సార్ల నుండి వచ్చిన డేటాను విశ్లేషించి ఏ సమయంలో ఏ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో కనుగొంటాయి. ఇక్కడే డేటా తెలివైన, ఉపయోగపడే సమాచారంగా మారుతుంది. సరే, ఇదంతా టెక్నికల్ వ్యవహారం. మరి ఇదంతా మనదాకెలా వస్తుంది? మనం దీన్ని ఎలా ఉపయోగించుకుంటాం? చూద్దాం రండి. ఇది ఈ మొత్తం కథలో చివరి భాగం, మనకు బాగా పరిచయమున్న భాగం కూడా. అదే యూజర్ ఇంటర్ఫేస్. ఇది మన స్మార్ట్ ఫోన్లోని యాప్ కావచ్చు, లేదా మన కార్లోని టచ్ స్క్రీన్ కావచ్చు. దీని ద్వారానే మనం ఈ పెద్ద వ్యవస్థతో మాట్లాడగలం, దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోగలం. మన నాడీ వ్యవస్థ పోలికను పూర్తి చేయాలంటే
యూజర్ ఇంటర్ఫేస్ను ఆ వ్యవస్థ యొక్క స్పృహ అంటే కాన్షియస్నెస్ అని చెప్పొచ్చు. ఇక్కడే మనం దానితో నేరుగా సంభాషించి దాన్ని నియంత్రించగలుగుతున్నాం. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న భాగాలన్నింటినీ ఒక చోట చేర్చి చూద్దాం. మన డిజిటల్ నాడీ వ్యవస్థ ఎలా పూర్తి రూపాన్ని ధాలుస్తుందో గమనిద్దాం. చూశారు కదా, ఈ పోలిక ఎంత అద్భుతంగా సరిపోయిందో. హార్డ్వేర్ మన ఇంద్రియాలు, కండరాలలాగా పనిచేస్తోంది. సాఫ్ట్వేర్ నరాలలాగా సందేశాలను మోసుకెళ్తోంది. క్లౌడ్ మెదడులాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటోంది. చివరిగా యూజర్ ఇంటర్ఫేస్ స్పృహలాగా మనకు నియంత్రణను ఇస్తోంది. ప్రపంచాన్ని గ్రహించడం నుండి దానిపై చర్య తీసుకోవడం వరకు ప్రతి భాగం తన పాత్రను పర్ఫెక్ట్గా పోషిస్తుంది. ఈ వ్యవస్థలు మన జీవితాలను ఇప్పటికే చాలా మార్చేశాయి. మరి భవిష్యత్తులో అవి ఇంకెలాంటి అద్భుతాలు సృష్టించగలవు? ఈ ఆలోచనతో ఈ రోజు విశ్లేషణను ముగిద్దాం.